సంజనకు పాపం సింపతి వస్తుంది. ఎందుకంటే సంజన ఏం చేసింది తెలుసా, నామినేషన్ అయిపోయింది. నామినేషన్ అయిపోయిన తర్వాత నామినేట్ అయ్యి బోర్డు వేసుకొని కిచెన్ కాడికి వచ్చింది. కిచెన్ కాడికి వచ్చి నిలబడింది. సంజన ఎందుకు నామినేషన్ అయిపోగానే ఏదో ఒకటి ఏడవటం ఏదో ఒకటి చేస్తా అస్సలు తీసుకోలేదు, నామినేషన్ని అస్సలు తీసుకోలేదు. అదొక రీజన్ అయితే, ఇంకోటి తన బొమ్మను ఎవరు తీసుకోవాలి, దాని బొమ్మను ఎవరు తీసుకోవాలా, నామినేట్ అయింది. ఈ రెండు కూడా మనసులో ఉండే. అంతకుముందు తనుజైతే ఏం మాట్లాడింది, నేను టాప్ 5కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను, నేను నా మైండ్ అంతా అటు ఉంది అని ఆలోచిస్తుంది. ఇటు నామినేట్ అయితే బయటకు వెళ్ళిపోతామన్న టెన్షన్ ఉంది సంజనకి. ఈ టెన్షన్లో వీళ్ళు బొమ్మ కూడా తీసుకోవడప్పటికి ఇక బాగా కొంచెం ట్రిగర్ అయిపోయింది. ఇక నిఖిల్ దగ్గర రాగానే పెద్దగా ఏడ్చేసింది. అబ్బో మామూలుగా ఎట్లా ఎక్కులు పెట్టి ఏడుస్తూ రీతు నిన్ను నీ ఎదురు రాకూడదు అనుకున్నాను రీతు, అన్ని మాటలు అనేసాను. అంటే నామినేషన్ రీతునే చాలా మాటలు అన్నది. అనేసాను నేను, ఇవన్నీ కూడా చాలా తప్పు, నేను అనకూడదు అవి అన్నాను. రీతు నన్ను క్షమించు రీతు, సారీ రీతు, వీకెండ్లో నాకు సార్ వస్తారు మళ్ళీ అంటాడు నన్ను అంటాడు, సారీ రీతు అనలేదు, నీకు అసలు ఎదురు రాకూడదు అనుకున్నాను నేను, అయినా వచ్చాను, మన ఇద్దరికే పెట్టారు అని ఒకటే ఏడ్చేస్తుంటే చూసి గౌరవ్ కెమెరా దగ్గరికి అంటాడు, ఏంటి బిగ్ బాస్ ఏంది ఆఫ్టర్ నామినేషన్కే ఇంత ఏడుపు, ఎందుకు ఏడుస్తుంది బిగ్ బాస్, నీకేమైనా తెలుసా, మ్యానిపులేటింగ్ మైండ్ తోటి మ్యానిపులేట్ చేస్తుంది సింపతి కోసం అని అంటున్నాడు గౌరవ్. నాకు బాగా ఆశ్చర్యం వేస్తుంది, ఎంత చిత్రంగా అన్నాడు తెలుసా గౌరవ్ మాటలు. చక్కగా నిలబడి అవన్నీ కెమెరా ముందు నిలబడి అంటున్నాడు, ఎమోషనల్ డ్రామా ఆడుతుంది, అమ్మో ఎంత ఎమోషనలా అని ఎంత క్యాల్కులేట్గా అన్నాడు తెలుసా. నిజంగా డ్రామా అనిపించింది, నిజంగా డ్రామా, సింపతిగా ఏడ్చిందో ఎందుకే తెలియదు కానీ ఎమోషనల్ డ్రామాగా అనిపించింది. అట్లా ఏడ్చేసింది. ఇక దీన్ని బట్టి ఏమైనా సింపతి తోటి మరి ఓటింగ్ వేస్తుంది లేదు కానీ 5th ప్లేస్ అయితే, ఎందుకంటే సంజన ఆట పడిపోయింది, ఆట ఏం లేదు, పిల్లలు వదిలేసి వచ్చింది, వంశీకి ఒకటి ఉంటుంది, ఒకటేమో వీళ్ళందరూ వచ్చేసారు, తన ఆట పడిపోయింది, వెళ్ళిపోతున్న భయం కూడా ఉంది.